హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా స్పైసీగా ఇంట్లోనే పొటాటో సమోసా రోల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీగా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే పిల్లలు ఏదైనా డిఫరెంట్గా కావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేసుకుంటూ రోల్స్ని చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నానండి. కలోంజీ సీడ్స్ కనుక లేకపోతే వాముని ఒక 2 చిటికలు వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవి మొత్తంగా మిక్స్ అయ్యేటట్టు పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండి కలుపుకునే విధంగా, మరీ టూ సాఫ్ట్ కాకుండా అలానే టూ హార్డ్గా కాకుండా మనం చపాతీకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోనే నేను ముందుగా ఒక 4 దుంపల్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. వాటిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకొని ఇలా ఒక గ్రేటర్ తీసుకొని ఇందులో మొత్తంగా చాప్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా తురుములా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలానే ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా మొత్తంగా క్రష్ చేసేసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పొటాటో మిక్స్ నుంచి కొద్దిగా ఉండల్లా తీసుకొని బుల్లెట్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా చేసుకునేటప్పుడు చేతికి కాస్త ఆయిల్ని రాసుకుంటే గనక మనకి పొటాటో మిక్స్ అనేది చేతికి అంటుకోకుండా చక్కగా షేప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వేరేగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ మైదాని వేసుకొని కొద్దిగా లిక్విడ్లో చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎండింగ్స్ అనేవి అటాచ్ చేసుకునేటప్పుడు ఈ మైదాని పెట్టుకొని అటాచ్ చేసుకుంటాం కాబట్టి సెపరేట్ అవ్వకుండా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లిక్విడ్లా కాకుండా కొద్దిగా గమ్లా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. టూ అవర్స్ తర్వాత చపాతీ పిండిని ఇలా తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఇలా డివైడ్ చేసుకొని మనం పల్చగా చపాతీని ఎలా ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. ఇక్కడ కొద్దిగా పిండిని డస్టింగ్ చేసుకొని పల్చని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ ఎండింగ్స్ అనేవి కాస్త దళసరిగా ఉండిపోకుండా చూసుకుంటూ వాటిని కూడా సమానంగా ఒత్తుకోవాలండి. లేదంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు చివర్లు అనేవి సరిగ్గా కుక్ అవ్వు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో రోల్ని ఇలా పెట్టుకుంటూ దాని సైజులోనే కట్ చేసుకోవాలండి మొత్తంగా ఇక్కడ రోల్స్ అనేవి. ఇలా ఎన్ని చపాతీలు అయితే అన్నింటినీ కూడా ఇలానే షేప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మనం కట్ చేసుకున్న రోల్స్ని ఇలా క్లోజ్ చేసుకుంటూ ఎండింగ్ వరకు తీసుకొచ్చి ఎండింగ్లో కాస్త మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా మిక్స్ని పెట్టుకుంటూ ఎండింగ్స్ అనేవి క్లోజ్ చేసుకోవాలండి.
ఇదే విధంగా నెమ్మదిగా అన్నింటిని కూడా కట్ చేసేసుకొని ఇలా పొటాటో రోల్ని మిక్స్ చేసేసి ఎండింగ్స్ అనేవి క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండింగ్స్ అనేవి మనం కరెక్ట్గా క్లోజ్ చేయకపోతే ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తంగా విడిపోతుందండి. అలా కాకుండా ఎండింగ్స్ని ఈక్వల్గా మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయితే సరిపోతుంది. ఇలా రోల్స్ అనేవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తంగా రోల్స్ అన్నింటిని కూడా వేసుకొని రెండు వైపులు కూడాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక లోపల మనకి సరిగ్గా ఫ్రై అవ్వకుండా పైన మాత్రం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులో కూడాను ఫ్రై చేసుకోవాలి రోల్స్ అన్నింటినీ. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు మొత్తంగా అన్నింటినీ కూడా తీసేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. అన్ని రోల్స్ని కూడాను ఇదే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ పొటాటో రోల్ సమోసా అనేది రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ ఏవైనా అడిగితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలానే చాలా ఈజీగా కూడా రెసిపీ కంప్లీట్ అయిపోతుందండి.